దారులన్నీ మోయబడినప్పుడు ఆందోళన, భయం, దేవునిపై అనుమానం మన మనసులో కలుగుతుంది. అప్పుడు ఒక విషయాన్ని మన మనస్సుకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని, నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని, ఆయనే నీ సమస్యలన్నింటినీ తొలగించి కొత్త దారిని సృష్టించగలడని మన మనసుతో మాట్లాడి విశ్వాసాన్ని నింపుకోవాలి. అప్పుడు మనకు తెలియకుండానే మనలో శాంతిని, నెమ్మదిని చూడగలం. ఇప్పుడు ఆ భయాలన్నిటి గురించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, నా కష్ట పరిస్థితుల్లో నాకు సహాయకుడవు నీవు మాత్రమే. విరిగిన మనసుతో ఈ రోజు నీ సన్నిధికి వచ్చాను. నన్ను ప్రేమించే నా తండ్రి, నేను ప్రయాణిస్తున్న నా మార్గాల్లో నేను ఒంటరిగా లేను, నువ్వు నాతోనే ఉన్నావని నమ్ముతున్నాను. అందును బట్టి నీకు వందనాలు. ఈ కష్ట పరిస్థితుల్లో నా మనసు ఆందోళన, భయం, అనుమానం చెందకుండా నా జీవితంలో నుంచి వాటిని పూర్తిగా తుడిచివేసి నీ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని వాటి మీద ఆధారపడే కృపను నాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.